ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. వర్షాకాలం మొదలైతే చాలు పాత అపార్ట్మెంట్, కొత్త ఇల్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటి పైకప్పు, గోడ పగుళ్ళు, నీటి లీకేజ్లు గృహ యజమానులను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవన పటిష్టత ప్రశ్నార్థకంగా అవుతుంది. కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది. మరి అపార్ట్మెంట్, స్వతంత్ర గృహాల్లో ఈ వర్షాకాలంలో గోడల పగుళ్ళు, నీటి లీకేజీలు చెమ్మ పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇంటి భవన పటిష్టత గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాత భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శిథిల స్థితికి చేరిన భవనాల్లో నివాసం ఉండడం అంత మంచిది కాదు. మనం శారీరకంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు పాడైపోతాయి. ఎండ పడిన వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచడం వల్ల ఎండ తగిలి కొంతవరకు వాసనల్ని పోగొట్టవచ్చు. వర్షం కురిసే సమయంలో భవనం పై అంతస్తులో నీరు నిల్వ ఉండిపోతుంది. వర్షపు నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేసుకుంటే భవన మన్నికపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వర్షం నీరు టెరెస్లో పడుతుందో, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న చోట ఆ వాటర్ అక్యుములేట్ అయిన వాటర్ డౌన్ పైప్ తోటి కిందికి డైవర్ట్ చేయాలి. కానీ ఎప్పుడైతే ఈ డ్రై సీజన్లో లీవ్స్ కానివ్వండి, చెత్త కానివ్వండి ఆ ట్రాప్స్లో ఉంటుందో ఆ చెత్త వలన ఈ వాటర్ అక్యుములేట్ అవుతుంది. పారాపెట్ వాల్ ద్వారా మళ్ళీ సైడ్స్కి సీపేజ్ అవుతూ కిందికి వాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైతే ఈ వర్షాకాలం వస్తుందో ఖచ్చితంగా డౌన్ టేక్ పైప్స్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి, వాటర్ ఫ్లో మెయింటైన్ చేయాలి. దీనివల్ల వాటర్ అనేది టెరెస్లో రిటైన్ కాదు, దీనివల్ల సమస్యలు అసలు రావు. నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే గోడల ద్వారా ప్రవేశించి తేమ ఏర్పడ్డంతో పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల గోడలకు ఉండే అలంకరణ వస్తువులు, ఇతర గృహోపకరణాలు దెబ్బతింటాయి. అందుకే ఇంటి స్లాబ్పై నీరు చేరకుండా ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపే ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం వచ్చే ముందు మనకు ఉండేది ఎండాకాలం. అయితే ఈ ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన అందులో ఉన్న వుడెన్ ఫ్రేమ్స్ కానివ్వండి, విండోస్, డోర్స్ అవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడైతే మనకు వర్షాకాలం వస్తుందో ఈ యొక్క ష్రింక్ అవుతాయి. సో ఈ ష్రింకేజ్ ఎక్స్పాన్షన్ వలన ఆ ఒక గోడకి ఈ యొక్క విండో ఫ్రేమ్ మధ్యన గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఈ క్రియేట్ అయిన గ్యాప్స్ ద్వారా వాటర్ లోపల రావడం, వాల్స్లో ఎంటర్ కావడం, దీనివల్ల వాల్ డ్యామేజ్ అవుతుంది. వాల్ వలన మళ్ళీ ప్లాస్టింగ్ మరియు పెయింటింగ్ డ్యామేజ్ అవుతుంది, డిస్కలరేషన్ వస్తుంది, పీల్ ఆఫ్ అవుతుంది. కొన్నిసార్లు ఆ ఒక వాల్ స్ట్రెంతే డ్యామేజ్ అవుతుంది. ఈ లోడ్ బేరింగ్ వాల్ డ్యామేజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక మెయింటైన్ చేయవలసిందే, లేకపోతే ఇటువంటి భవనాలు సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నూతనంగా గృహాలు నిర్మించుకునేవారు వానాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సిమెంట్, ఇసుక వంటి సామగ్రి తడిసిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టం కలుగుతుంది. ఎండలు బాగుంటేనే ప్లాస్టింగ్ పనులు చేయడం మంచిది. వర్షాకాలంలో ఇంటి బయట పనుల కన్నా లోపలి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇల్లు ఎంత భద్రమో పరిశీలించుకోవాలి. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచూసుకోవాలి. వాటిపై ఏమాత్రం అశ్రద్ధ చూపరాదు. ఆరోగ్య విషయంతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి జీవితకాలం అనేది దానికి వినియోగించే మెటీరియల్ నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన ఇసుక, సిమెంట్, స్టీల్ని వాడినట్లయితే గరిష్టంగా ఇల్లు 60 నుండి 70 సంవత్సరాలు మన్నికగా ఉంటుంది. ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్స్, ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు సుమారు 60 నుంచి 80 సంవత్సరాల లైఫ్తో కడతారు. అయితే ఈ యొక్క లైఫ్ కరెక్ట్గా అంత లైఫ్ మేనేజ్ చేయాలంటే మాత్రం పీరియాడికల్గా మెయింటైన్ చేయవలసిందే. 2 నుంచి 3 సంవత్సరాలకి ఒకసారి ఆ క్రాక్స్ ఫిల్లింగ్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, వాటర్ ప్రూఫ్ కోటింగ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్గా ఉన్న పైప్ లైన్స్ రిపేర్ చేయడం కానివ్వండి, ఇటువంటి జరగాల. అయితే ఎప్పుడైతే మనం ఈ అపార్ట్మెంట్లో సొసైటీ ఉంటుందో కొంత కార్పొరేట్ ఫండ్ ఆ మెయింటెనెన్స్కి పీరియాడికల్గా ఎక్స్పర్ట్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ రిపేర్ చేస్తే ఆ భవనం ఒక లైఫ్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ అంతా ఉంటుంది. ప్రత్యేకంగా ఎక్కడైతే మనం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, వాటర్ బాడీస్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే మనం సీ షోర్ అంటే సముద్ర తీరాన ఎక్కడైతే మనం వెపర్స్ ఎక్కువ ఉంటాయో
దీనివల్ల కాంక్రీట్లో ఉన్న రెన్ఫోర్స్మెంట్ బార్ రస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క బార్ రస్ట్ అవుతుందో ఆ బార్ సైజ్ పెరుగుతుంది, కాంక్రీట్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వర్షాకాలంలో స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్ పగుళ్లు, నీటి లీకేజీలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వర్షాకాలం చాలా ఇళ్లలో ఈ 2 సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 1 వాటర్ లీకేజ్, 2 నీటి చెమ్మ. అయితే కొత్త వాటర్ ప్రూఫింగ్ పద్ధతుల ద్వారా చెమ్మ వాటర్ లీకేజీలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ఇంట్లోకి కనీసం చుక్క నీరు రాకుండా చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లలో కొత్త ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఉందా లేదా అని మరీ అడుగుతున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ వచ్చేసేసి క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, సిమెంటీషియస్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, పాలియూరిథిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, అది పియూ వాటర్ ప్రూఫింగ్ అంటారు. దాంట్లో మళ్ళీ మీకు వచ్చేసేసి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్ని బట్టి వాడాలన్నమాట. ఇప్పుడు బాత్రూమ్స్కి వచ్చే కొన్ని క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ ఇంపార్టెంట్, ట్యాంక్స్, రిటైనింగ్ వాల్స్కి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అవసరం వస్తుంది, స్విమ్మింగ్ పూల్కి పియూ వాటర్ ప్రూఫింగ్ అట్లాంటివి అవసరం వస్తుంటాయి. సిచ్యువేషన్స్ని బట్టి మనకి ఏ ఐటమ్, టెర్రస్కి అయితే టెర్రస్, బాత్రూమ్స్కి అయితే బాత్రూమ్స్, ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ అనేది మెథడాలజీ ఉంటుంది. ఆ కరెక్ట్ మెథడాలజీ ఫాలో అవుతే మనకు లీకేజెస్ అనేవి రావు. టెర్రస్కి వచ్చేసేసి బేసిక్గా 4-5 స్టెప్స్ ఉంటుందండి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లీనింగ్ చేసుకున్నాక ఫ్లోర్ వాల్ జంక్షన్స్, మన స్లాబ్కి ఇంకా పారాపెట్ వాల్కి జంక్షన్ ఉంటుంది. ఆ 2 జంక్షన్స్ని కోబింగ్ ద్వారా మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి స్లాబ్ మీద నుంచి ఉన్న వాటర్ సైడ్ నుంచి కారకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత స్లోప్స్, మెయిన్గా మనకి వాటర్ ప్రూఫింగ్ ఏంటంటే వాటర్ స్లాబ్ మీద ఆగకూడదు. వాటర్ స్లాబ్ మీద ఆగుతుందంటే ఇట్ విల్ కాజ్ సీపేజ్. అది ఉండి 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 మీకు ఉన్న మంచి స్లాబ్ని కూడా పాడు చేస్తుంది. స్లోప్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీకు ఏదన్నా మేజర్ ఇష్యూ వచ్చేది వాటర్ లీకేజ్ ఇష్యూ వచ్చేసి దానివల్లే. సో ప్రాపర్ స్లోప్స్ మెయింటైన్ చేసి అవుట్లెట్స్, నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్, సాధారణంగా వాస్తు కోసం అని చెప్పి అవుట్లెట్స్ తక్కువ ఇస్తారు, ఒకవైపే మొత్తం వాటర్ స్లోప్ ఇచ్చేస్తారు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ అయినప్పుడు ఆ ఒక్క అవుట్లెట్లోంచి వాటర్ బయటికి వెళ్ళదు. సో నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఇచ్చి స్లోప్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే మీకు వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. వాటర్ ప్రూఫింగ్ కాస్ట్ వచ్చేసేసి మీకు స్టార్ట్స్ ఫ్రమ్ 45 రూపీస్ స్క్వేర్ ఫీట్ నుంచి 100 రూపీస్, రిపేర్ వర్క్ అయితే 110-150 రూపీస్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ద ఏజ్ ఆఫ్ ది స్లాబ్. ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ కూడా మీకు క్రైటీరియాలోకి వస్తుంది. దాన్ని బట్టి సొల్యూషన్ అనేది చెప్తా ఉంది. పేరు మాత్రం రివర్ వ్యూ, అంటే రివర్ వ్యూ ఉండాలి తప్పితే రివరే బిల్డింగ్లో కింద వచ్చే సమస్య వచ్చింది అంటే ఈ యొక్క వాటర్ వలన ఫౌండేషన్ డ్యామేజ్ అవుతుంది, ఇందులో ఉన్న కార్స్ డ్యామేజ్ అవుతాయి, లిఫ్ట్ సర్వీసెస్ డ్యామేజ్ అవుతాయి, ఈ యొక్క బిల్డింగ్ ఉపయోగంలో రాదు, సెటిల్మెంట్ అయ్యి భవనం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇటువంటి బయట ఉన్న కమ్యూనిటీ ఆర్ కాలనీ ప్రాబ్లమ్స్ కూడా మనం గమనించి మొదలే మెయింటైన్ చేస్తే బెటర్. ఈ మధ్య కాలంలో మన అపార్ట్మెంట్స్ సరిపోదు కాబట్టి ఉన్న బాల్కనీస్ కవర్ చేయడం, ఆ బాల్కనీస్కి రూమ్గా కన్వర్ట్ చేయడం, దీనివల్ల ఇటువంటి తరహా మార్పులు నిపుణుల సహాయం ద్వారా చేయకపోతే మాత్రం ఆ ఒక బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ లోడ్ క్యాలిక్యులేట్ చేసేసి ఆ లోడ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఎక్స్ట్రా రూమ్స్ మనం డిజైన్ చేస్తే బెటర్. పాత భవనాలలో ఈ బాల్కనీస్ టాయిలెట్స్గా కన్వర్ట్ చేయడం చాలా వరకు మనం గమనిస్తాం. అయితే కొత్తగా ఉన్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ రాదు, కానీ ఎప్పుడైతే ఈ వాటర్ సీపేజెస్ కానివ్వండి, లోడ్ ఎక్కువ అవుతుందో, వర్షం వలన సీపేజ్ అవుతుందో, ఈ యొక్క క్యాంటిలివర్ల మీద బాల్కనీస్ మీద ఉన్న టాయిలెట్స్ డేంజరస్గా తయారవుతాయి. అందుకే ఇటువంటి తరహా మోడిఫికేషన్స్ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా మనము టాయిలెట్స్లో ఇండియన్ డబ్ల్యూసీకి యూరోపియన్ డబ్ల్యూసీ కన్వర్ట్ చేయడానికి చాలా వరకు ఇటువంటి తరహా మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం. అయితే ప్లంబర్కి తెలియకుండానే ఆ ఒక స్ట్రక్చరల్ బీమ్కి కూడా హోల్స్ పెట్టేసి పంక్చర్ చేసేసి ఈ యొక్క బీమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్లో మనం గమనిస్తే టాయిలెట్ పైప్స్ వెంటిలేషన్ కోసం డక్టింగ్స్ ఉంటాయి. ఈ డక్టింగ్ పైన ఉన్న షీటింగ్
డ్యామేజ్ అవుతే అందులో వాటర్ రావడం కానివ్వండి, ఆ పైప్ లైన్లో కొంత కట్స్ ఏర్పడవుతే మాత్రం ఈ యొక్క డ్యామేజెస్ కావడం కానివ్వండి, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. రెయినీ సీజన్ వచ్చే ముందే ఆ ప్లంబర్ ఆ అపార్ట్మెంట్లో కామన్ పైప్ లైన్స్కి ఇన్స్పెక్ట్ చేసి రిపేర్ చేసుకుంటే ఇటువంటి తరహా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క అపార్ట్మెంట్ ఎవ్రీ 3 years 4 yearsకి సొసైటీ ద్వారా టోటల్ బిల్డింగ్ రీపెయింటింగ్, క్రాక్ ఫిల్లింగ్, వాటర్ ప్రూఫింగ్ పీరియాడికల్గా చేస్తే మాత్రం ఆ ఒక బిల్డింగ్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, ఆ ఒక బిల్డింగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఇళ్లు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల స్లాబ్లు, బాత్రూమ్స్, వాష్ ఏరియా, వాటర్ ట్యాంక్, సంపులకు నీళ్లు కారే సమస్యలు వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆ భవనాల నిర్మాణమే దెబ్బతింటుంది. ముఖ్యంగా టాయిలెట్లు, బాల్కనీలు, వంటిల్లు, ఓవర్హెడ్, అండర్గ్రౌండ్ ట్యాంకులు, పోడియం స్లాబులు నిర్మించేటప్పుడు కాంక్రీట్లో కొన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ మిశ్రమాలు ఉపయోగించడం మంచిది. దీనివల్ల ఆయా భవనాల జీవితకాలం పదిలంగా ఉంటుంది. రెయినీ సీజన్లో ప్రత్యేకంగా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా అందులో మెయింటైన్ చేయడంలో 2 రకాలండి. అందులో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఫర్నిచర్, కార్పెట్, అయితే ఇటువంటి అప్హోల్స్ట్రీస్ అంటే మనం ఏదైతే మనం వాడడానికి ఉంటాయో దాని మెయింటెనెన్స్ చేయడం అయితే ఒక ఎత్తు అయితే, బిల్డింగ్ అంటే ఎక్కడైతే మనం ఏ బిల్డింగ్లో అయితే మనం భవన్లో ఉంటామో ఆ బిల్డింగ్ ఒక బాడీ, అందులో ఉన్న కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, వాల్స్, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, నాన్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, లిఫ్ట్ స్పీడ్స్, వాటర్ ట్యాంక్స్, బాల్కనీస్, మరి తర్వాత సజ్జాస్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, అన్ని ఎలిమెంట్స్ ఈ కలిసే ఒక బిల్డింగ్ అవుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ ఒక స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉండాలి అంటే వర్షాకాలంలో వచ్చే ఈ రెయిన్ వాటర్ వలన ఇంటర్నల్ పార్ట్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కంపోనెంట్స్ కానివ్వండి డ్యామేజ్ కాకుండా చూసుకుంటా మెయింటైన్ చేస్తేనే మనం ఒక బిల్డింగ్ లైఫ్ బాగుంటుంది, మనం అందులో నివసించాక లైఫ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇల్లు, ఇంటి స్థలాలు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి వాస్తుకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వరంగల్ నుండి ఆదిత్య గారు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి సెల్లారులో నీటి సంపు, గది, హాలు ఉన్నాయి. వాటిని మేము ఉపయోగించుకోవచ్చా? అలాగే ప్రహరీ గోడకు తూర్పు ఆగ్నేయంలో గేటు ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలుపండి అంటూ అడుగుతున్నారు. గృహ నిర్మాణం ఎప్పుడు వాస్తుశాస్త్ర నియమం ప్రకారం మన రోడ్ లెవెల్ నుంచి 1 అడుగు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండేటట్టుగా గృహం యొక్క ఫ్లోరింగు చూసుకుని గృహ నిర్మాణం చేయాలి. అంతేగాని గృహం యొక్క బేస్ లెవెల్ రోడ్డు కంటే తక్కువ ఉండి నిర్మాణం చేయడం అనేది వాస్తు దోషంగానే భావించాలి. మీరు ఇప్పటికే సెల్లారు కనుక నిర్మాణం చేసుకుని వాడుకున్నట్లయితే అది వాహనాలకు మాత్రమే ఏర్పాటు చేసుకుని నివాసానికి ఉపయోగించకుండా గ్రౌండ్ అంటే రోడ్డు కన్నా ఎత్తుగా ఉన్న ఫ్లోరింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ప్రదేశం మాత్రమే నివాసానికి ఉపయోగించుకునండి. కింద భాగాన్ని ఏదైనా స్టోర్ రూములు కానీ లేదా వాహనాలు నిలుపుకునే ప్రదేశం కానీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ అక్కడ నివాసం ఉండటం మాత్రం అంత మంచిది కాదు. తూర్పు రోడ్డుకి గేటు పెట్టవలసి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యం కానీ లేదా తూర్పులో కానీ పెట్టుకోవాలి. తూర్పు ఆగ్నేయంలో మాత్రం నిషేధం. వీలైతే ఆ గేటుని తూర్పు ఈశాన్యంకు మార్చుకుంటా మంచిది. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. గృహ నిర్మాణం చేసే ముందు ప్రహరీ గోడ నిర్మించి ఇంటి నిర్మాణం చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? వివరంగా చెప్పండి అంటూ అడుగుతున్నారు. గృహ నిర్మాణం చేసేటప్పుడు స్థలం శుద్ధి చేసుకుని స్థలానికి 4 వైపులా చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకుని ఆ తదుపరి మాత్రమే గృహ నిర్మాణం చేపట్టినట్లయితే పరిసరాల ప్రభావం ఈ గృహంపై పడదు. కావున మీరు అతి త్వరగా ఆర్థికపరమైన సమస్యలు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చును. అట్లు కాకుండా గృహ నిర్మాణం మొదలుపెట్టి చివరలో ప్రహరీ గోడ నిర్మిద్దాం అనుకుంటే మధ్యలో అడ్డంకులు లేదా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసంలో కనీసం దక్షిణ పడమర లైన్ ప్రహరీ గోడ నిర్మించాలి. వీలైతే 4 దిక్కులు ప్రహరీ గోడ నిర్మాణం చేసి ఎటువైపు రోడ్డు ఉందో అటువైపు ఉచ్చి స్థానంలో ఒక గేటు నిర్మాణం చేసుకున్నట ఉత్తమము. ఈ ప్రహరీ గోడ కూడా మనకు కనీసం 5.5 నుంచి 6 అడుగుల వరకు ఉండాలి. మన గృహంలో ఏర్పాటు చేసుకున్న కిటికీలకు సగం కంటే 1-2-3 అంగుళాలు తక్కువ హైట్ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. కొంతమందికి 5.5 అడుగులు రావచ్చు, కొంతమందికి 6 అడుగులు రావచ్చు. సుమారుగా 5 నుంచి 6 అడుగుల లోపు ఎత్తు ఉండేటట్టు ప్రహరీ గోడ నిర్మించుకోవడం వలన
మన ఇంట్లో మనం నివాసం ఉంచే వ్యక్తులు ప్రక్క ఇంట్లో కనపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రహరీ గోడ అనేది మనకు రక్షణ కవచంగా ఉంటుంది. కాబట్టి ప్రహరీ గోడను ఖచ్చితంగా నిర్మించుకుని ఆ తదుపరి మాత్రమే గృహ నిర్మాణం చేయాలి. శ్రీకాకుళం నుంచి రామరాజు గారు తమ సందేహాన్ని ఈ విధంగా రాస్తున్నారు. మా ఇంటికి నీటి నిల్వ ట్యాంక్ ఆగ్నేయ భాగంలో ఉంది. బోర్ వాయువ్యంలో ఉంది. ఈశాన్య భాగంలో మరుగుదొడ్లు ఉన్నాయి. గృహం పడమర, దక్షిణం హద్దుపై ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం గృహము హద్దులపై ఉండరాదు. చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ఖాళీ వదిలి నిర్మాణం చేయాలి. కానీ దక్షిణ పడమరలు హద్దుపైన ఉండటం వలన వాటికి ఆ 2 దిక్కులకు సంబంధించిన యంత్రాలను ప్రతిష్ఠించుకుని వాటి యొక్క అధిదేవతలను ప్రత్యర్థి దేవతలను పూజించుకోవడం వలన దోషం పరిహారం అవుతుంది. ఆగ్నేయ భాగంలో నీటి నిల్వ సంపు అనేది అంత మంచిది కాదు. వీలైతే దాన్ని ఈశాన్య భాగంలో మార్చుకుని ఈశాన్యంలో ఉన్న మరుగుదొడ్లను ఆగ్నేయ భాగంలో మార్చుకోవడం వలన మీకు ఉత్తమైన ఫలితాలు అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఇంటికి సరికొత్త అందంతో పాటు చూపులను ఇట్టే ఆకట్టుకునేవి రంగులు. ఇంట్లోని వివిధ గోడలకు రంగులు ఎంపిక చేసుకోవడం ఒక కళ. ఇంటికి వేసుకునే రంగులు అభిరుచికి ప్రతిబింబాలు. అందుకే ఇంటికి వచ్చిన బంధువులను ఆకట్టుకోవడానికి ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇంటికి వేసే రంగులు ఆకర్షణీయంగా ఉండాలంటే కొంత శ్రద్ధ పాటించాల్సిందే. ఎలాంటి రంగులు ఎంపిక చేసుకోవాలి అనేది మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కంటికి ఇంపుగా ఉండే రంగులను ఎంపిక చేసుకోవాలి. అంతేకాదు రంగులు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోని వివిధ గదుల్లోని గోడలకు ఎలాంటి రంగులు వేసుకోవాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం గృహశోభలో మీకోసం. ఇంటికి సరికొత్త అందంతో పాటు చూపరులను ఇట్టి ఆకట్టుకునేవి రంగులు. ఈ కారణంగానే పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగేటప్పుడు ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు. అయితే ఇలా వేసే రంగులు ఆకర్షణీయంగా ఉండి అందర్నీ ఇట్టి ఆకట్టుకోవాలంటే కొంత శ్రద్ధ పెట్టాల్సిందే. ఇంటికి నచ్చిన రంగులు ఎంపిక చేసుకోవడం, అభిరుచి ఉన్న రంగుల ఎంపిక విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో వివిధ గదులకు వేసే రంగులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, కంటికి ఇంపుగా ఉండే రంగులను ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని వందల రకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. రంగులు ఎంపిక చేసుకోవాలనేది మీ అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. ఏ రంగులైతే మనసుకు ప్రశాంతతను, ఇంటికి అందాన్ని ఇస్తాయో తెలుసుకుని వేయించుకుంటే మంచిది. ఎందుకంటే రంగుల ప్రభావం మన మనసుపై ఎక్కువగా పడే అవకాశాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతి రంగుకి మనసు మీద ప్రభావం చూపించే శక్తి ఉంటుంది. అయితే ఆయా రంగుల సాంద్రతను బట్టి వాటిని వినియోగిస్తే మరింత మేలు చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఏ రంగులు ఏ రూమ్స్లో వాడచ్చు అన్న దాని గురించి చెప్తాను. ఆఫీస్కి వచ్చేసరికి బ్లూ అనేది ప్రొడక్టివిటీని పెంచుతుంది. బెడ్రూమ్కి వచ్చేసరికి మీరు గ్రీన్లోకి వెళ్తే అది ట్రాంక్విలిటీ లేదా హెల్త్కి రిప్రజెంటేషన్ కాబట్టి బెడ్రూమ్కి పర్ఫెక్ట్ కలర్. ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి అమ్మాయి రూమ్ అనుకోండి, దానికి పింక్ కలర్ వేసుకుంటే చాలా సూటబుల్గా ఉంటుంది. డైనింగ్ రూమ్కి వచ్చేసరికి మన మెటబాలిజంని పెంచుతుంది కాబట్టి రెడ్ కలర్ లేదా ఎనీ అదర్ డార్కర్ కలర్కి వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. లివింగ్ రూమ్ అనేది మనం ఇంట్లో ఎక్కువగా ఉండే ప్రదేశం కాబట్టి మనం కంటికి ఇంపుగా సూదింగ్గా ఉండే లైటర్ కలర్స్, గ్రే కానివ్వండి, వైట్ కానివ్వండి, అలాంటి కలర్స్కి వెళ్తే బాగుంటుంది. వేరాజ్ ఇన్ కిచెన్ మనకి మోస్ట్ ప్రొడక్టివ్ ప్లేస్, అంటే ఎక్కువ శ్రమతో కూడుకున్న పని ఎక్కువ జరిగేది కిచెన్లో కాబట్టి అక్కడ ఎల్లో కానీ లేదంటే రెడ్ కానీ అలాంటి డార్కర్ షేడ్స్ వేసుకుంటే మనకి సూదింగ్ టు ది ఐజ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది. కొన్ని రంగులు మాత్రం ప్రదేశం చిన్నదైనా పెద్దదైనా అవి కలిగించే భావనలు ఒకే విధంగా చేయడమే కాదు, మీలోని శక్తిని ప్రేరేపిస్తాయి. ప్రకృతికి సంకేతం ఆకుపచ్చ. శాంతి, స్థిరత్వం, సామరస్యం లాంటి భావనలను ప్రేరేపిస్తుంది. కుటుంబమంతా కలిసి కూర్చునే ప్రదేశం లేదా ఏకాంత విశ్రాంత గదులకు ఈ వర్ణం శ్రేష్టం. విశ్రాంతి తీసుకునే గదుల గోడలకు పచ్చరంగు వేసుకుంటే అలసట దూరమై శారీరక ఉద్దీపన కలుగుతుంది.
ఏ రూమ్కి ఆ కలర్ స్కీమ్స్ వేసుకున్నట్లయితే మీకు ఇల్లు అందంగా రావడమే కాకుండా మీకు ఒక కాన్సెప్ట్ ఫాలో అయినట్టు ఉంటుంది కాబట్టి మీ ఇంటీరియర్స్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. వేరాజ్ బెడ్రూమ్ అనేది మనం ఫ్రీ స్పేస్లో లేదంటే నైట్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఉండే ప్రదేశాలు కాబట్టి బెడ్రూమ్స్కి బ్లూ కలర్స్ కానీ లేదంటే మీరు లైట్ పింక్ షేడ్స్ వెళ్ళచ్చు. వేరాజ్ అదే బెడ్రూమ్లో మనకి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. పెద్దల బెడ్రూమ్స్ ఉంటాయి, గెస్ట్ బెడ్రూమ్స్ ఉంటాయి, కిడ్స్ బెడ్రూమ్స్ ఉంటాయి. సో కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ కలర్. అందులో మీరు పింక్స్కి వెళ్ళచ్చు, బ్లూస్కి వెళ్ళచ్చు, లావెండర్స్కి వెళ్ళచ్చు, పర్పుల్స్కి వెళ్ళచ్చు, మనం డిస్కస్ చేసినట్టు ఆరెంజ్ కలర్ షేడ్స్లో కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి, అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ లేడీస్ ఎక్కువ ఉండే ప్రదేశం కాబట్టి వాళ్ళకి ఇంపైన కలర్స్ పింక్స్కి వెళ్ళచ్చు. వేరాజ్ క్రిమ్సన్ రెడ్స్ కానీ స్కార్లెట్ కలర్స్ కానీ అలాంటి కలర్స్ వాళ్ళకి చాలా అపీలింగ్గా ఉంటాయి, చాలా వర్క్ చేసుకోవడానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. టీనేజ్ బెడ్రూమ్ ఉందనుకోండి, వాళ్ళకి దే ఆర్ మెచ్యూర్డ్ కిడ్స్ అనమాట. సో కాబట్టి కిడ్స్ బెడ్రూమ్లో వాడినంత మరీ టూ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా వాళ్ళకి మేజర్గా ఏదైనా ఒక సింపుల్ కలర్ స్కీమ్ని ఫాలో అవుతూ లైటర్ షేడ్స్లో మొత్తం వాల్ అంతా డిజైన్ చేసుకుని మీరు అక్కడక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ని హైలైట్ చేసుకోవచ్చు. స్టడీ యూనిట్ని కానివ్వండి, లేదంటే ఇఫ్ దెర్ ఇస్ అ వార్డ్రోబ్ ఇన్ దట్ పర్టికులర్ బెడ్రూమ్, దాన్ని మట్టుకే హైలైట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుందన్నమాట. అది టీనేజ్ కిడ్స్ అనేసరికి దే విల్ గ్రో అప్ అండ్ దే విల్ బికమ్ ఓల్డ్. సో వాళ్ళకి ఇప్పుడు లేదా తర్వాత కూడా ఉపయోగపడేలాగా న్యూట్రల్గా వాళ్ళు రూమ్స్ ఇది కలర్ స్కీమ్స్ని ఫాలో అయినట్లయితే యాప్ట్గా సెట్ అవుతుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కనిపించని శత్రువు ఏ రూపంలో మనల్ని తాకుతుందో తెలియని పరిస్థితి. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ జీవించాల్సిన పరిస్థితి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉమ్మడిగా నివసించే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ముఖ్యంగా నగరాల్లో నివసించే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తాము నివసించే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.